నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఆరోపించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 75 కుటుంబాల మైనారిటీ వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 75 కుటుంబాల మైనారిటీ వారు తెలుగుదేశం పార్టీలో చేరడంతో గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఒక్క అవకాశం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తరువాత ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ రోజు అనేక మంది పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. చెన్నూరు గ్రామంలో గడ్డ టీడీపీ ప్రభుత్వం హయాంలో చెన్నూరు పంచాయతీ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశామని వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, రహీం, కరుణాకర్ రెడ్డి, మట్టం శ్రావణి, నయూం, శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింహపురి సింహంలా గర్జించే మనరేడు చంద్రన్న బాటలోని నడిచొచ్చాడు. తెలుగుదేశ ఖ్యాతి పెంచే మన నాయకుడు. గెలిపిస్తాం సునీలన్నా, తోడై నడిచొస్తాం సునీలన్నా. గెలిపిస్తాం సునీలన్నా, తోడై నడిచొస్తాం. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। चंद्रबाबु गारी नायकत्వం। సలాం గారు ఈరోజు సతం సలాం నిసార్ గారు రావాల్సిన కోరుతున్నాం. సాజిద్ గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. మస్తాన్ గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. అమర్ గారు పై రావాల్సిందిగా కోరుతున్నాం. తాజు గారు పై రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీలో మేము కూడా సభ్యులవుతాం, మేము కూడా చేరతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వల్ల మాకు మీరు ఏం చేస్తారు అనేది అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఆయన పిలిచావు, టోపి పెట్టావు, తువాలు కప్పావు, పొలమాలు వేసావు. అయితే నేనేం చేయాలి, గతంలో ఏం చేశాను, మళ్ళీ ఏం చేయాలి కూడా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ సమస్యల్ని ఖచ్చితంగా ధైర్యంగా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఈ చెన్నూరు గ్రామంలో నా భార్య ఎలక్షన్ ప్రచారాన్ని తిరిగేటప్పుడు అందరూ కూడా ఈ రోడ్డు ఈస్టర్న్ రోడ్డు అడిగారు. అందరూ కూడా ఆ రోజు ఎన్నో సంవత్సరాలు ఎవరు అయిపోయారు ఈ రోడ్డు. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి దాదాపు 1,70,00,000 పెట్టి ఈస్టర్న్ రోడ్ వేయించారు. ఆ రోజు
ఈరోజు ఆ ఏషియన్ రోడ్డు అందరికీ ఉపయోగం, ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండం ఉపయోగపడిన పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన ముస్లిం సోదరులు షాజీ మంజిల్ అడిగారు. షాజీ మంజిల్కి 50 లక్షలు శాంక్షన్ చేశారు, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. నేను మళ్ళీ మీకు మాటిస్తున్నానయ్యా, ఖచ్చితంగా ఆగిపోయిన షాజీ మంజిల్ని శాంక్షన్ చేసి కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా గతంలో ఇక్కడ బోర్ అడిగారు, నన్ను కూడా వచ్చి ఇచ్చా. నా సంతోషం ఏంటంటే ఈ చెన్నూరులో ఈ బూత్ లో నేను ఓడిపోయినా నాకు 39 ఓట్లు మెజారిటీ వచ్చింది గతంలో. తర్వాత మన బై ఎలక్షన్ లో 44 ఓట్లు, పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది. అంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి మీ వార్డుకి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమంది ముస్లిం మహిళలు బయటకు వచ్చి కూర్చొని చప్పడం కొడుతున్నారంటే ఇదంతా నా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు నిర్వహిస్తున్న వారోత్సవాలకు పట్టణంలోని పలువురు ప్రముఖులు సహకారం అందిస్తున్నారని రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం పాఠశాలకు రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు సభ్యులు బెంచీలను అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం పాఠశాలకు రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు సభ్యులు బెంచీలను అందజేసిన అనంతరం రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో విద్య మరియు వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాలకు బెంచీలను అందజేసేందుకు పట్టణానికి చెందిన శ్రీలక్ష్మి మరియు ఎస్ఎల్ఎన్ బాబు సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాలు భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మన సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ బెంచీల్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ బెంచీల్ని మనం అడిగి వెంటనే స్పందించి మన డాక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి గారు, రొటేరియన్ పిఎం రావు గారు అందజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రొటేరియన్ ఎస్ఎల్ఎన్ బాబు గారు కూడా స్పందించి వెంటనే వారి మామగారైన ఎం బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి వారి ద్వారా కూడా మనకి బెంచీలు ఇప్పించారు. ఎస్ఎల్ఎన్ బాబు గారికి అలాగే బాలసుబ్రహ్మణ్యం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ స్కూల్ చూసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు ఎంతో చక్కగా శ్లోకాలు చెప్తున్నారు, క్రమశిక్షణతో ఉన్నారు. చాలా మంచి స్కూలు, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తున్నాడు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. అలాగే మా సేవా కార్యక్రమాలు కూడా ఈ స్కూల్కి కూడా కొన్ని చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పాలనలో మరియు వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమ పథకాలను బేరీజు వేసుకుని త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలని శాసన మండలి విప్ మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి విప్ మరియు
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఎక్కువ భాగం మహిళలకు కేటాయించి మహిళల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూర్చమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇంత గౌరవించారనే అన్ని పథకాలు కూడా మహిళా పక్షపాతిగా అన్ని పెట్టుకుంటూ పేదరిక నిర్మూలన కోసం వివక్షత లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అర్హులైన అందరికీ ఇస్తూ, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అందరికీ ఇస్తూ వస్తున్నారని కూడా నేను నమోదు చేస్తున్నా. కాబట్టి సరైన సమయం వచ్చింది. అందుకే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు పుష్కలంగా పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వర్షాలు తాగేదానికి కానీ సాగునీరు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వస్తుందంటే ప్రకృతి అది దీవించింది. ప్రకృతికి ప్రతిరూపం శ్రీమూర్తులే. శ్రీమూర్తినే ప్రకృతితో పోలుస్తారు. కాబట్టి ఆ ప్రకృతి గొప్పగా ఆశీర్వదించింది. రేపు ఎలక్షన్లో మీరు ప్రకృతికి ప్రతిబింబాలు కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మీ ఇంట్లో పెట్టేలాగా ఆశీర్వదించమని నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ, ఒక గొప్ప ముఖ్యమంత్రి మీరు గమనించండి. మీ భవిష్యత్తు మీరే ఏర్పాటు చేసుకోవాలి. వేరేది పెట్టుకోండి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇన్ని పథకాలు పెట్టాడు. ఒక్క పథకం కూడా ఎక్కడైనా పొరపాటున ఆగిందా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏ రకంగా వస్తున్నాయో ఆ రకమైన వాతావరణంతో మరి బాధ్యతగా మరి రావడం జరిగింది. పెద్దలు చెప్పారు, 1వ తేదీ పెన్షన్ అవ్వాతాతలకి ఇవ్వాలని చెప్పినటువంటి పెన్షన్ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇప్పుడున్నటువంటి మీరు వేరేది వేసుకోండి. గతంలో కాలు చెయ్యి ఊడ తీసుకుంటూ ఏదో దండోలు వేసేసి ఏదో భిక్షాలు చేస్తున్నట్టు భిక్షగాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఒక దగ్గరికి రమ్మని చెప్పారు. ఈరోజు గుణవంతుడు మనసున్న మగ మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 1వ తేదీ వస్తేనే వాలంటీర్ అనే వ్యవస్థ ద్వారా బిడ్డలందరినీ మీ ఇంటికి పంపించి మేము మనవడు వచ్చాము, మీకు మా ప్రభుత్వం తరఫున ఇదిగో గౌరవ వేతనమని ఎవరికి తెలియకుండా వాళ్ళకి 3,000 రూపాయలు ఉద్యోగంలాగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా టెన్షన్గా 1వ తేదీ వస్తానే వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. అదే శ్రేయ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వస్తుందని, ప్రభుత్వాన్ని బంధనాలకు లోబడి మా వెంచర్లన్నీ అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాబు అగస్తేశ్వర్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని చెన్నూరులో శ్రేయ రియల్ ఎస్టేట్ వారి గ్రీన్ మెడోస్ ఫేజ్ 2 బ్రోచర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని చెన్నూరులో సినీ యాక్టర్ ప్రియా హెగ్డే సంస్థ ఎండీ బాబు అగస్తేశ్వర్, పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రేయ రియల్ ఎస్టేట్ వారి గ్రీన్ మెడోస్ ఫేజ్ 2 బ్రోచర్ ను విడుదల చేశారు. ఎండీ బాబు మాట్లాడుతూ, శ్రేయ రియల్ ఎస్టేట్ సంస్థ అనేక ప్రాంతాల్లో వెంచర్లు వేయడం జరిగిందని, మా సంస్థలో ప్లాట్లు కొన్న వారికి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం పొందుతున్నారని తెలిపారు. స్థలం బంగారంతో సమానమని, డబ్బు ఉన్నప్పుడు స్థలం కొనుక్కుంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ రేటు వస్తుందని వెల్లడించారు. సినీ యాక్టర్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ, శ్రేయ సంస్థ చాలా మంచి వెంచర్లు ఏర్పాటు చేసిందని, ఈ సంస్థ రాబోయే రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధి చెందాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మీకు వచ్చే ఓట్ అదే ఉంటుంది. ఎస్ సార్, మేము మీ దగ్గర పెట్టుబడి పెట్టాము. 3 years తర్వాతను దీన్ని విజన్ చేయగలుగుతారు వాళ్ళే విన్నర్స్. ఇట్స్ ఓన్లీ విజన్. ఈరోజు మీకు కనబడేది కేవలము ఇక్కడ ఏదో రోడ్లు గిట్లు కనబడతాయి, కానీ 3 years 4 years తర్వాత మీరు చూడగలిగితే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది పాపులేషన్ ఉంటారు. సుమారుగా 1700 ప్లాట్స్ వస్తాయి. ఇక్కడ ఎంత 1700 ప్లాట్స్ వస్తాయి. 1700 ప్లాట్స్ వస్తే ఒక కుటుంబానికి 4 మనుషులు వేసుకున్నా కానీ సరే ఎంత పాపులేషన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఒక 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 గ్రామాన్ని క్రియేట్ చేసినట్టు. సో ఈరోజు చాలా తక్కువ పెట్టుబడి
అదే 3 సంవత్సరాల తర్వాత ఇది చాలా తగ్గుతుంది. సో ఈరోజు మనము పెట్టే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు కేవలం 10 లక్షల రూపాయలే, కానీ రానున్న రోజుల్లో మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా, అనేక ప్రాంతాల్లో 5,000 రూపాయలు 2,000 రూపాయలు గజం దగ్గర 4 లక్షలు 5 లక్షలు కట్టింది. Again and making me Shreya family member. And I keep seeing all the updates about Shreya, me hardworking, me recent trips, me updates, funds. So I'm almost aware of everything what is happening here, even though I'm not here. And last time మీకు అందరికి గుర్తుందో లేదో తెలీదు, నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పాను I want to see Shreya's name internationally అని. So we just dreamt about it and my hero sir did that. We even did in Dubai and it was very amazing, and hearty congratulations for receiving award in Gamma Nights for your outstanding services in real estate this thing. So what more we can expect? So this is the growth, and now I wish that not only in one country, so Shreya's success should reach globally and worldwide and korukuntanu. బ్రోచర్ లాంచింగ్ అందరూ క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చేద్దాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.